హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వత్వం అనే కాన్సెప్ట్తో అలాగే వాటికి సంబంధించిన పదాలు వాక్యాలతో ఒక చార్ట్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి చూద్దాము. ఇక్కడ పిల్లవాడికి మనం మామూలుగా అయితే వత్వం అనే కాన్సెప్ట్ నేర్పిస్తాము. దానికి సంబంధించి ప్రతి అక్షరానికి వత్వం అనేది ఎక్కడ ఇవ్వాలి అనేది మనం నేర్పిస్తాము. ఆ తర్వాత దానికి సంబంధించిన ఒక పదం, ఆ తర్వాత 4-5 అక్షరాల పెద్ద పదాలు, ఆ తర్వాత సెంటెన్స్ ఇలా నేర్పిస్తాం. అయితే వీటన్నిటిని నేను ఒకే చోట నేర్పించే విధంగా ఈ చార్ట్ తయారు చేశాను. ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలకి, అలాగే తరగతిలో వెనకబడిన పిల్లలకి ఈ చార్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాల్లో అంటే సరళ అక్షరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. వాటికి వత్వం అనేది ఎక్కడ ఇవ్వాలి అనేది మనం ఫస్ట్ పిల్లవాడికి నేర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటికి సంబంధించిన ఒక 2 అక్షరాల పదం కానివ్వండి, 3 అక్షరాల పదం కానివ్వండి వాడికి నేర్పించాలి. ఈ 2 కాన్సెప్ట్స్ వాడు బాగా చదవగలిగితే, అంటే పిల్లవాడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఇక్కడ వత్వం అనే కాన్సెప్ట్ అక్షరం ఎక్కడ, వత్వం అనేది ఎక్కడ అక్షరానికి ఇస్తున్నాం అనేది తెలుసుకుంటాడు. ఆ తర్వాత పదాన్ని గుణించుకుంటూ చదువుతాడు. ఎప్పుడైతే పదాన్ని గుణించుకుంటూ చదువుతూ వాడు ప్రాక్టీస్ మీద గుణించుకోకుండా చదవగలుగుతాడో వాడికి బాగా వచ్చినట్టు అర్థం. ఇలా మనం ఈ 2 కాన్సెప్ట్లు నేర్పించిన తర్వాత వాడికి సెంటెన్సెస్ని మనం పరిచయం చేసి ఆ సెంటెన్సెస్లో గుణించుకోకుండా చదవగలిగేలాగా వాడికి మనం డెవలప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూస్తే వీటన్నిటినీ పిల్లవాడికి నేర్పించే 3 కాన్సెప్ట్లు ఒకే చోట నేర్పించే విధంగా నేను ఈ చార్ట్ తయారు చేశాను. ఫస్ట్ ఒకసారి గమనిస్తే, కాకు వత్వం ఇస్తే కో, గాకు వత్వం ఇస్తే గో, చాకు వత్వం ఇస్తే చో, జాకు వత్వం ఇస్తే జో, డాకు వత్వం ఇస్తే డో, తాకు వత్వం ఇస్తే తో, దాకు వత్వం ఇస్తే దో, నాకు వత్వం ఇస్తే నో, పాకు వత్వం ఇస్తే పో, బాకు వత్వం ఇస్తే బో, మాకు వత్వం ఇస్తే మో, రాకు వత్వం ఇస్తే రో, లాకు వత్వం ఇస్తే లో, శాకు వత్వం ఇస్తే సో, సాకు వత్వం ఇస్తే సో, హాకు వత్వం ఇస్తే హో. ఇలా సరళాక్షరాలకు సంబంధించి వత్వం అనేది ఎక్కడ ఇస్తున్నాము అనేది పిల్లవాడికి నేర్పించాలి. ఆ తర్వాత పదం, కాకు వత్వం ఇస్తే కో, కోకు 0 పెడితే కొం, డా, కొండ. ఈ విధంగా ఫస్ట్ గుణించుకోవడం చదవడం. ఆ తర్వాత గుణించుకోకుండానే పిల్లవాడు డైరెక్ట్గా గుర్తుపెట్టి చదవగలగటం. గొడుగు, చొరవ, జొన్న, డొంక, తొండ, దొండ, నొసలు, పొదలు, బొంగరం, మొసలి, రొంప, లొసుగు, సొంటి, సొగసు, హొయలు. అయితే ఫస్ట్ పిల్లవాడు గుణించుకొని చదువుతాడు. వాడిని మనం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయించి గుణించుకోకుండా చదివే విధంగా మనం తయారు చేయగలగాలి. ఆ తర్వాత 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలు, 6 అక్షరాల పదాలు వాడికి ఇచ్చి చదవమని చెప్పాలి. కొలవటం, కొండ చిలువ, పొడుపు కథలు, కొలను కొండ. ఇక్కడ వాక్యాలు చూసినట్టయితే, కొండల నడుమ కొలను ఉంది, సొగసు చూడ తరమా. ఇలా అన్నీ, అంటే వత్వంకి సంబంధించినటువంటి అక్షరాలకి వత్వం ఎక్కడ ఇవ్వాలి, దానికి సంబంధించిన పదాలు, దానికి సంబంధించిన వాక్యాలు మనం ఈ చార్ట్ మీద తయారు చేసి తీసుకొచ్చాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా.
అయితే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ వత్వం కాన్సెప్ట్‌లో మా దగ్గర చూసినట్టయితే మాకు వత్వం ఇస్తే మో అనేది మిగతా అక్షరాలతో చూసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది గుణింతాల చార్ట్‌లో మా యొక్క గుణింతం దగ్గర మరియు యా యొక్క గుణింతం దగ్గర ఈ వత్వం అనేది ఈ విధంగానే ఇవ్వాల్సి వస్తుంది. ఇదొక రేర్ కేసు. దీన్ని మనం గు గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది. అదేవిధంగా పిల్లలకు కూడా నొక్కి మరీ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వత్వం కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మీకు ఓత్వం అనే కాన్సెప్ట్‌తో మీ ముందుకు ఇంకొక చార్ట్‌తో వస్తాను. అయితే ఈ ఓత్వాన్ని మనం చదివించేటప్పుడు లేదా తరగతి గదిలో ఓత్వం అని చదువుతాం. దీని తర్వాత వచ్చే గుణింతాన్ని ఓత్వపళ్ళు అని చదువుతాం. సో ప్రామాణికంగా అయితే మనం ఓత్వం అనే చదవాలి. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక గుణింతంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.